హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు చపాతీ పిండి, బెల్లం, యాలకులు, ఆయిల్ ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే నేను స్వీట్ తయారు చేస్తున్నాను. చూడండి, ఈ స్వీట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చపాతీలాగా రుద్దుకొని చూడండి ఫ్రెండ్స్. ఇది చపాతీ పిండి తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలనేది అర్థమవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఉండల్లాగా చేసుకుంటున్నాను. పెద్ద ఉండల్లాగే చేసుకోండి. చూడండి, ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం మొత్తం ఇలా తురుముకొని తీసుకోవాలా. మీ ఆప్షన్ ఫ్రెండ్స్, బెల్లం అన్నా వేసుకోవచ్చు, చక్కెర అన్నా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చపాతీలు రుద్దుకుంటున్నాను. చూడండి, ఇందులో కొంచెం పొడి పిండి వేసి బాగా చపాతీలాగా రుద్దుకోవాలా. నేను రుద్దిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించిన తర్వాత పెనం పెట్టుకున్నాను. పెనం కూడా హీట్ అయింది. చూడండి, ఇందాక రుద్దుకున్న చపాతీలు ఇవి సేమ్ చపాతీలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. వీడు ఆయిల్ వేసి చపాతీలాగా కాల్చుకోవాలా. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. ఇది 5 మినిట్స్లో చేసేవచ్చు ఫ్రెండ్స్. ఈ స్వీట్ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి అడిగేటప్పుడు బయట నుంచి ఏం తప్పించకుండా హెల్తీగా ఈ స్వీట్ పెట్టేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. గోధుమ పిండి, బెల్లం కాబట్టి ఇది హెల్తీ ఫ్రెండ్స్. మీరు నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఈ చపాతీలని ఈ విధంగా మొత్తం చపాతీలు మొత్తం కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చపాతీలు మొత్తం ఈ విధంగా కాల్చుకోవాలా, దూరగా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చపాతీలు మొత్తం కాల్చుకున్నాను. ఇవి కొంచెం చల్లారాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్చుకున్న చపాతీలు మొత్తాన్ని ఈ విధంగా తుంచుకోండి. ఈ విధంగా తుంచుకోండి ఫ్రెండ్స్. మొత్తం చపాతీలను కూడా ఈ విధంగానే తుంచుకోండి. ఎక్కువ చల్లారైతే గట్టి పడిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా తుంచుకోండి. గోధుమ పిండితోనే మేము పిల్లలకి హెల్తీ స్వీట్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి లైట్గా కొంచెం కాలుతానే ఉన్నాయి. ఇవి కొంచెం తుంచుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బెల్లం, ఇది 2 కలిపి ఇందాక చూపించాను కదా బెల్లం, ఇది తురుము పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లోనే ఇది వేసుకోండి. ఈ బెల్లం, ఈ చపాతీలు మొత్తం ఇవి కొంచెం సన్నగా తుంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. ఇది సూపర్ టేస్టీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు కొత్త రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం చపాతీలు మొత్తం ఇలాగే నేను కట్ చేసి వేసుకున్నాను. ఇది హెల్తీ ఫ్రెండ్స్ పిల్లలకి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేశాను. మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, చపాతీలు బెల్లం కలిపి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలా. మరి మెత్తగా చేసుకోబాకండి. నేను చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా చేసుకోవాలో ఫ్రెండ్స్. ఇది బౌల్లో తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలా. మీరు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఘీతో అన్న చపాతీలు కాల్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్న దాన్ని ఈ విధంగా మేము లడ్డూల్లాగా చుట్టుకోవాలా. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా లడ్డూల్లాగా చేశాను. ఇది కొంచెం చపాతీ ఇలా కనపడతానే ఉండాలా. బరకగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మేము చూడండి ఫ్రెండ్స్, మొత్తం లడ్డూలు చుట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఏ విధంగా చుట్టుకోవాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఏ సైజులో అవైలబుల్ ఉంటే ఆ సైజులో చేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలకి రోజు ఒక ఐటెం ఇలా చేసి పెడతా ఉంటాను ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ లాగా. నేను బయట ఫుడ్ ఎక్కువ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలా. మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా నేను లడ్డూల్లాగా చుట్టుకున్నాను. చూడండి, ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకు స్నాక్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఇది చాలా బలం, హెల్తీ అండ్ టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, చపాతీ లడ్డు తయారైపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్ నా ఛానల్ పేరు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ మీ ముందుకు చూపిస్తాను.